చూసారా కనకం దగ్గర ఎంత భక్తి ఉందో. కనకం సాయిబాబా పూజ చేస్తుంది ఈరోజు. కనకం సాయిబాబా పూజ ఎందుకు చేస్తుందో తెలుసా? కర్నూలులో అండి బాబాకి దండం పెట్టుకుంటుంది. డోంట్ డిస్టర్బ్ మీ. ఇంకొంచెం కిందికి వంగు, గుంజీలు తోక తగిలించొద్దు అన్నాను. బాబా క్షమించడు. ఇంకా వంగు వంగు, కిందికి వంగు. నాటకం ఆడుకో, గడ్డలను తీస్తే బాగా కింద వంగకూడదు. ఓకే, అట్లయితే వద్దులే. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏంటంటే నేను కర్నూలులో బ్యాగ్ పోతే నా బ్యాగ్ వస్తే బాబా నేనంటే నా అంతరాత్మ వాళ్ళు తిరిగి వచ్చేసారండి 3 సార్లు కూడా. అయినా సరే ఓ పిచ్చిదానా బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయి కాదు బాబా చెబుతుంది నాకు ఎక్కడే ఉన్నాడని కూడా అన్నాను. వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు నెట్టుకో అన్నారు. సరే నెట్టుకుంటే నాకు దొరికేస్తుందండి. ఒక 500 పోయింది పర్వాలేదు, నాకు మళ్ళీ 500 వచ్చేసినాయండి. వీడియో రూపంలో లైవ్లో పెడితే నిన్న 3000 వచ్చినాయండి. అలాగే నాకు 1500 వస్తే హ్యాపీగా నేను బతుకుతాను. నా యూట్యూబ్ డబ్బులు వచ్చాక ఎవరిని ఆశించను. చూసే ఇచ్చింది 3000 అనండి. సరే ఆడు తెలుసు కదండి, మీరు అలాగే అవుతాడు వాడు. అంత కొబ్బరిగా కొట్టుకుంటానే ఉన్నానండి. కొబ్బరిగా కొట్టుకుంటున్నాను తండ్రి బాబా. ఇలా కొట్టు, బండ పగిలుద్ది. కింద కొట్టు, లేకుంటే కింద కొట్టకూడదేమో. వద్దులే, కింద తిరుగుతా. బండ మీదనే కొట్టులే. గ్లాస్ ఇది తీసుకో గ్లాసు. నువ్వు మా వలె మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది. ఇది నిజంగా పగిలేటట్టు. పగలదులే, పగలదు, కొట్టు, బాగా కొట్టు. చేతిలో బలం తగ్గింది నీకు. కాయ పచ్చిగా ఉంది. బాబా కొంచెం బలం ఇవ్వు బాబా కనకానికి. 80 కేజీలు ఉన్నానమ్మ సాలు. ఇంకా బలం లేదు బాబా, కొంచెం బలం ఇవ్వు బాబా. దెబ్బ కొట్టే ఉంటే నలిగిపోవాలి. కొట్టు, గట్టి ఒక దెబ్బ కొడితే పగిలిపోవాలి కాయ. నీకు బలం ఉంది. కొట్టు కొట్టు కొట్టు. అయింది అంతే, అలా చప్పుడు చేసింది. నాలాంటి కాయ అండి. ఏమన్నా మంత్రం ఏం చదవా బాబాకి? ఒక పాట అన్న పాడు బాబా కోసం. బాబా సాయి బాబా బాబా సాయి బాబా నువ్వు మావలే మనిషివని నీకు మరణం ఉన్నదని. ఒక బాబా పాట రాదు, ఏం రాదు. బాబా భక్తురాలు ఏమే. బాబా ఏంది బాబా, నీకోసం ఒక్క పాట పాడట్లేదు బాబా. నేనేమో జోకులు చేయట్లేదు బాబా. నా మాట తీరే ఎంత, నన్ను క్షమించు బాబా. ఏమైనా తప్పు చేస్తే నేను జస్ట్ ఫన్నీగా ఉంటా అప్పుడప్పుడు. ప్రసాదం కూడా ఉనుకుతుంది వాళ్ళు. నీళ్లు తీయగా ఉన్నాయండి. నా గురించి కూడా దండం పెట్టుకో. నా యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అవ్వాలి, అందరు బాగా చూడాలి, డబ్బులు బాగా రావాలి అని దండం పెట్టుకో. నాకు నువ్వు బాగా వస్తే 500 కొట్టాలి. ఓకే, 500 ఏముంది అసలు, నీకు వెంటనే ఇచ్చేస్తా నేను బాగుపడితే. సెకండ్లో. వద్దులే, నవ్వించకూడదు. కొంచెం బయటికి చదువు. నా కోరిక కూడా వీడి కోరిక కూడా తీరాలని దండం పెట్టుకుని నాకు యూట్యూబ్లో డబ్బులు పడాలి. ఓకే, బయటికి నేను వెళ్ళకుండా ఒక గృహిణిలో ఇంట్లో దండం పెట్టుకోవాలి. ఓకే, వాడికి కూడా ఏ పని చేసినా నా బిడ్డగా నా తమ్ముడిగా అన్నీ కూడా వాడికి సక్సెస్ అవ్వాలి అని నేను దండం పెట్టుకున్నాను. ఓకే, నా సినిమా కూడా హిట్ అవ్వాలి. నాకు 500 వాడు ఇవ్వాలండి. జాగ్రత్త అండి, సినిమా హిట్ అయ్యేలో చూడండి. నెక్స్ట్ కూడా నేను నన్ను హీరోయిన్ చేస్తానంటే నా మనసు ఆగట్లేదండి. ఓకే, మంచి లవర్ని కూడా చూడతండి. ఇయే జోకులు వద్దు. తప్పే ఉంది తండ్రి, అన్నీ చెప్పుకున్నాను నేను. తప్ప బాబా ఎక్కడున్నాను? నా దగ్గరే ఉన్నాడు, నా ఇంటే ఉన్నాడు, నా రూమ్లోనే ఉన్నాడు, నా ఇంటే ఉన్నాడు. ఓకే, స్టవ్ వెలిగించి అయినా వేసాయి. ఏమి లోటు తింటాను. తినడానికి అసలు మనం వెనకాడం. పెద్దలు నాటించి లేదు, తినటం చిన్నప్పటి నుంచి ఉన్నది. ఏం పిండిది? పెసరపిండి. అవి కూడా ఆరాలించుకు నీకు అడుగుతున్నా, నేను అడగడం కూడా తప్ప. భూమ్ అది అయిపోయింది. భూమన్ను అయిపోయింది అక్కడ. గాలి తొందరగా పోతుంది గ్యాస్, పోతుంది గ్యాస్ తొందరగా. నెల్లి బతికేవాడు నీ దగ్గర ఉంటే 3 నెలలకి చచ్చిపోతారు. నిజంగా పాపం చాలా టెన్షన్ పడతా ఉంటది. బాబాకి అయితే పూజ చేస్తుందండి. కర్నూలులో బ్యాగ్ పోగొట్టుకుంది పాపం. బ్యాగ్ పోగొట్టుకోలేదు కావాలని, అదే పోయింది. అట్లా పోయింది. పోగానే బాబాని తలుచుకోగానే కూర్చోబెట్టాకనే ఇలా చూడటం మానేసి ఇలా పడుకుంటున్నాడు. మేము వచ్చేటికి బాబు అంటే ఎత్తు బ్యాగ్ లేదు. మా బాబు అంటే ఆడు ఇలా 7 నెలలకి 3 రౌండ్లు వేసారు మా పాప. మళ్ళీ
అమ్మో దొంగలు బాగానే ఉన్నారు బయట. అందులో కర్నూలులో ఎక్కువ ఉంటా. కర్నూలు ఎక్కువనా దొంగలు? నాకు ఆ విషయం తెలియదు కానీ అబ్బో దొంగలు బాగానే ఉన్నారు. మొన్న అంతెందుకు రాజమండ్రిలో మేము బ్యాగులు పట్టుకొని కూర్చున్నాం అండి బస్ స్టాప్ లో. కూర్చుంటే ఎవరో తాగుపోతాడు ఒకడు వచ్చి బ్యాగులు వంకే చూస్తాడు. కనకం ఉండి ఏందా చూపు అన్నది, అనగానే చూపు తగ్గించిండు. కనకంకి మంచి డేర్ అండి. మగాడికి కూడా ఉందో లేదో అంత డేర్, కానీ కనకంకి మంచి డేర్ మనిషి. అబ్బో గట్టిగా మాట్లాడుద్ది. లేదు కనకం పొగుడుతున్నా. ఒకటి జాలే, మళ్ళీ ఎందుకు మొత్తం తిన్నాడు సాజిద్ ఇంటికి వచ్చి అని అంటాం. ఇవన్నీ ఎందుకు వండి పెడుతుందో తెలుసా అండి నాకు. దత్తత తీసుకుందండి కనకంలో. అన్ని కనకం బాధ్యతనే ఇంకా నాది. పెళ్లి కూడా కనకం బాధ్యత. అది ఇది కూడా కలిసి వస్తుందని చూసారు. వాడు ఎంత తెలుగు మాట్లాడుతున్నాడు చూడండి. వాడు వీడు తెలుగు కోటారా శ్రీనివాసరావు చచ్చిపోయాక వీడు ఆత్మలో ప్రవేశించేసేయండి. అదేంటిది? జీలకర్ర. ఓకే, కొంచెం మసాలా కూడా అదైనా పచ్చిమిరకాయనా, కొంచెం ఉల్లిగడ్డలు కూడా ఏం కోరికలు కోరుతున్నాను అయినా. నీకు ఏనాడు ప్రాప్తం ఉన్నాను నేను వండి పెట్టడానికి. రాకేష్ మాస్టర్ కి నాకు ఏ జన్మలోనో నువ్వు మాట్లాడితే వాడిని ఎందుకు పెడతావు పిచ్చోడిని. నా 5 లక్షలు తప్పేసాడు వాడు. సరేలే, నేను డిస్టర్బ్ చేయాలి. ఈ రోజు అసలే బాబా పూజ చేస్తాను, ప్రశాంతంగా ఉన్నావు. ఏదో పోనీలే పిల్లడే కదా నేను వండి పెడతాంటే మళ్ళీ వెనకాల ఆడిని గోతులకు వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళుకుంటే బతికున్న వాళ్ళకి చెప్పు. ఓకే, నిన్ను బాధ పెట్టాను కనుక నిన్ను సంతోష పెట్టడానికి వచ్చిన నేను ఎవరినో తెలుసా? రాకేష్ మాస్టర్. నేను జడిసి ఆడదాని కాదులే, నేను జడితే ఇంకెంత నాటకాలు ఆడిద్దు. నాకే అడ్డు చెప్తావా అమ్మా లక్ష్మమ్మ? మర్చిపోయి వాడు ఒక వీడియో తీయాలమ్మా. అది మెట్రోని అది వేసుకుని ఎస్ఆర్కే వేసుకుని తీయాలి. నీకు ముసలోడు కావాలా అమ్మా? ముసలోడు ఆ పొడిచోడు గోగుతున్నాడు, రాజు కొడుకు గోగుతున్నాడు. నాకు రాజు కొడుకు ఎవడు? మరి నాకు ప్రేమించాడు కదా వాడు. సామాన్ తోటానికి వెళ్తే ఎప్పుడు ఏంటి అతవేక్షం చేస్తున్నా? నేను చూడలా కనకం. ఎవరు ప్రేమించాడు నిన్ను? నిజంగానే అంటున్నావా? నిజంగానే కాదు, నేను రైతుల ఇంటికి వెళ్తే తోటానికి వెళ్తే వాడు రాజు కొడుకు నన్ను గోగుతాడు అయ్యా. ఎలాగంటే నువ్వు బట్టలు వేసుకుంటే ఏం గోగుతున్నావు అని అంటావు కదా. ఓహో, అతవేక్షం చేయకు, నాతో చెప్పించకండి. ఓకే ఓకే. ఆడు ఏమే కనకం, ఆడు గోగితే గోకించుకోవాలి కదనే కనకం. అలా అనలేదు, నువ్వు అన్నీ చూపించేస్తాను నేను గోకకి ఏం చెప్తాడు. అయ్యా మన వంశంలో ఇలాంటి జాకెట్ లేకుండా చీరలు కట్టుకుంటాం అయ్యా అంటాడు. ఏమే కనకం, నువ్వు వెనక్కి తిరగవాకే కనకం. అయ్యా చచ్చిపోతాను, నువ్వు తిరగొద్దే కనకం, నేను చచ్చిపోతా కనకం. నేను తెగన వేసాను వాళ్ళ. అబ్బా పొగలు కక్కిచ్చిందిరా నాయన. ఏమే కనకం, బాగా వండు, టేస్ట్గా వండితేనే తింటా చెప్తున్నా చూడు. నువ్వు టేస్ట్గా వండలేదా నేను తినడం మానేస్తాను. ఏమ్మా తులసమ్మ, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఈరోజు చీర చీర చీర, నిన్న అందరు చీర చీర అన్నారండి. చీర కట్టిందండి కనకం. చూడండి చీరలో ఈరోజు నిండు చీర కట్టుకుంది. చూడండి కలర్ కూడా బాగుంది. చీర 150 రూపాయల చీర, 150 చీర కనకంది. మీకు కూడా 150 దొంగ దగ్గర కలిసి వస్తుందని నిజం దగ్గర తగ్గిస్తాడు. యాక్షన్ చేసేస్తున్నాడు. మీకు 150 చీరలు కావాలంటే చెప్పండి, కనకం తెచ్చి. నాకు ఎవరో పెట్టారండి బాబు, పెట్టిన వాళ్ళు వద్దని తీసుకున్నాను నేను. చీర 150 అనండి. రుద్దు చేతులతో బాగా, దాన్ని పేడ రుద్దినట్టు రుద్దు. మళ్ళీ లేకపోతే నువ్వు ఎట్ట రుద్దుతున్నావు? చెంచాతో రుద్దొచ్చు కదా దాన్ని. అది మిరపకాయలు టేస్ట్ లేకుండా ఎలా తింటారు చెప్పండి? ఏదో వేసినా పెట్టినా అంటే ఎవరు తింటాడండి? వండేదేదో మంచి టేస్ట్ వండితే తింటాం. కానీ ఒకటి చాలంటే 2 ఎందుకు వేసినావు? ఓహో నీకా ఇది? నీ బొట్టకు ఒకటి చాలో చాలదో నాకు తెలుసు. ఓకే, నీకు తెలుసు కదా, దత్తత తీసుకున్నావు కాబట్టి నీకు తెలుసు. నీకు వద్దా? వద్దులే, పెట్టలే తింటా.
మరి ఎందుకని వద్దని ఓవరాక్షన్ ఎందుకు మరి అలా చెయ్యకు. ఓకే